నమస్కారం. నేను డాక్టర్ తోకల సురేందర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్లో గత 25 సంవత్సరాలుగా నా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనము పైల్స్ అంటే మన అర్షములలు అంటాం కదా, అర్షములలు పైల్స్, దట్ ఈస్ హిమరాయిడ్స్. మెడికల్లీ మేము హిమరాయిడ్స్ అంటాము. వీటిని ట్రీట్మెంట్ కంటే ముందు ప్రివెన్షన్ ఎలా అంటే వీటిని అరికట్టేది ఎలా, రాకుండా అరికట్టేది ఎలా. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ అర్షములలు, ఈ పైల్స్ అనేవి చాలా బాధతో కూడిన, చూడటానికి చిన్న రోగమే, కానీ ఇది చాలా బాధతో కూడిన వ్యాధి. దీంట్లో మనము జీవిత నడవడిక, జీవన శైలి మరియు ఆహార అలవాట్లను మార్చితే ఈ హిమరాయిడ్స్ అనేవి మనము దీన్ని అరికట్టవచ్చు, దట్ ఈస్ ప్రివెన్షన్ చేయవచ్చు. మనం పర్టికులర్గా ఇప్పుడు మన వేసవి కాలంలో మనం నార్మల్ కంటే ఎక్కువ నీరును తీసుకోవాలి. 3 నుంచి 4 లీటర్లు ఏదైతే తీసుకుంటామో ఈ సమ్మర్లో కంపల్సరీ అదే పనిగా వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరియు ఈ పీచు పదార్థాలు ఏదైతే మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు బాగా ఉండేట్టు. పీచు పదార్థాలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మరియు రకరకాల ఫ్రూట్స్ని, దాంట్లో వాటర్ కంటెంట్ బాగుంటుంది మరియు ఆ గుజ్జు బాగుంటుంది. ఆ పీచు పదార్థాలు తీసుకోవడంలో మనకు ఏదైతే మల విసర్జన అనేది ఈజీగా అవుతుంది. దాంతో మనము ఈ పైల్స్ని అరికట్టవచ్చు. దీంతో పాటు కరెక్ట్ నిద్ర ఉండాలి, దాంతో మీకు మలబద్ధకం అనేది కూడా ప్రివెంట్ అవుతుంది. మామూలుగా ఈ లైఫ్ స్టైల్స్లో ఏదైతే జీవన శైలి ఉంటుందో దాంట్లో కొంతమంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దాంతో ఆల్కహాల్ తీసుకునే వాళ్లకు ఈ పైల్స్ ప్రాబ్లం చాలా విరివిగా మేము చూస్తుంటాం. కనుక ఒక డాక్టర్గా ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి హానికరం, అది తీసుకోవద్దు. మరియు ఒకవేళ తీసుకునే వాళ్ళు దాంట్లో వాటర్ చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ తీసుకోవాలి. మరియు ఈ ఏదైతే పీచు పదార్థాలు, ఫ్రూట్స్ లాంటివి ఆ డైట్లో సప్లిమెంట్ చేసుకోవాలి. నమస్కారం.